హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z పీపుల్ ఫ్యాక్టరీ. ఇవాళ మనం కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. అదే ఇది ఏందనుకుంటున్నారా, ఇది సామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G. ప్రతి సామ్సంగ్ లవర్కి తీసుకోవాలని ఆశ ఉంటుంది. ఇప్పుడు ఫ్లాగ్షిప్ రేంజ్ కొనలేకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసమే సామ్సంగ్ బడ్జెట్లో FE సిరీస్ లాంచ్ చేస్తుంది. లైక్ S21 FE, S23 FE ఇట్లా లాంచ్ అయినాయి. ఇది S21 FE. దీంట్లో ఏం ప్రత్యేకత అనుకుంటారు, ఇది 888 ప్రాసెస్తో మన లాంటి ఫ్యాన్స్ చెప్పడం వల్ల వాళ్ళు లాంచ్ చేశారు 888తో. దీని యొక్క స్పెసిఫికేషన్స్ నేను మీకు స్క్రీన్ మీద వేస్తా, చూడండి ఒకసారి. అంతేకాకుండా నేను వీడియోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అర్థమయ్యేటట్టు. ఫిజికల్ ఓవర్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరా సెటప్తో విత్ 1 ఫ్లాష్తో ఉన్నది. రైట్ సైడ్ చూసినట్టయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, లాక్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూస్తే ఏం లేదు. బాటమ్ విషయానికి వచ్చేస్తే టైప్ సి పోర్ట్ ఒకటి ఉంది, స్పీకర్ గ్రిల్లు, సిమ్ ట్రే ఉంది, ప్లస్ మైక్ ఒకటి ఉంది. లోకి వస్తే సెకండరీ మైక్ ఉంది. దీనికి 3.5mm జాక్ ఉండదు, టైప్ సితోనే మనం ఆడియో కూడా వస్తుంది. ముందుగా వచ్చేసి దీని యొక్క ప్రాసెసర్ 888 ప్రాసెసర్. ఇది ఇంతకు ముందు ఎగ్జినోస్ 2100 ప్రాసెస్తో ఉంది, ఇప్పుడు 888 వచ్చింది. రెండు 5 నానోమీటర్ మీద బిల్డ్ అయిన టెక్నాలజీలే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే దానికంటే దీనికి స్కోర్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ హీటింగ్ ఇష్యూ కూడా చాలా తగ్గింది పాత ఎగ్జినోస్ మీద చూసుకుంటే. ప్లస్ గేమింగ్ అయినా ఏమన్నా చాలా అంటే చాలా తగ్గింది. ప్లస్ ల్యాగ్స్ కూడా ఏముండవు. ఇది ప్లస్ 120Hz రీఫ్రెష్ రేట్ వల్ల మనకి దానికి తగ్గట్టు 888 కూడా మంచి వర్కింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఏ యాప్ ఓపెన్ చేసినా క్విక్గా ఓపెన్ అవ్వడం, రెస్పాన్స్ బాగుంటుంది. ప్లస్ మెయిన్ నాకు ఇందులో హైలైట్ నచ్చింది ఏంటంటే, నేను ఒక 2 hours వీడియో రికార్డ్ చేసిన. ఇందులో హీట్ అనేది ఎగ్జినోస్ కంటే చాలా తక్కువగా ఉంది. గ్లాస్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే కార్ని గొరిల్లా విక్టస్తో మనకు వస్తుంది. ఇప్పుడున్న గ్లాస్లలో ఇదే చాలా ప్రొటెక్టివ్ గ్లాస్ అని అంటారు. అంటే లైక్ గొరిల్లా 3, గొరిల్లా 4, గొరిల్లా 5తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్లాస్. అంత సులువుగా బ్రేక్ కాదు అని అంటారు, కానీ కరెక్ట్ ఎడ్జ్ పాయింట్ ఏదైనా వెళ్తే పుట్టుకుని పగిలితే. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే గ్లాసెస్ వేసి వాడుకోవడం బెస్ట్. డిస్ప్లే విషయానికి వచ్చేస్తే ఇది సామ్సంగ్ యొక్క ఓన్ టెక్నాలజీ. అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డి క్వాలిటీలో ప్లే అవుద్ది, L1 సపోర్ట్ ఉండడం వల్ల. ఇప్పుడు మీరు చూసినట్టయితే హెచ్డి క్వాలిటీలో ప్లే అవుతుంది. నెట్ఫ్లిక్స్ HDRలో కూడా ప్లే అవుద్ది. డాల్బీ విజన్ ఉండటం వల్ల బ్లాక్ కలర్స్ కూడా బాగా డీప్ బ్లాక్గా కనబడుతూ ఉన్నాయి. డీప్ బ్లాక్ను కూడా మనకి షార్ప్గా చూపించడం జరుగుతుంది. ఈ డిస్ప్లే వల్ల అడ్వాంటేజ్ అదే. డాల్బీ అట్మాస్ ఉండటం వల్ల మనకి వాయిస్ కూడా చాలా బాగా వినబడుతూ ఉంటుంది. సాంగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మనకి ఇయర్ పీస్ కూడా స్పీకర్ కింద యాక్ట్ అవుద్ది. అందుకే ఇవి స్టీరియో స్పీకర్స్గా వర్క్ అవడం జరుగుతుంది. అందుకే మనకి డాల్బీ అట్మాస్ ఆన్ చేసినప్పుడు సౌండ్ చాలా బాగా క్వాలిటీగా వస్తుంది. ఈవెన్ ఇందులో అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ప్రాక్సిమేటరీ, జైరో కానీ, ఎక్సోమీటర్, ఏ సెన్సార్స్ తీయకుండా ఫ్లాగ్షిప్ రేంజ్లో ఉండేటట్టు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఏ సెన్సార్ని స్కిప్ చేయలేదు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఫ్యాన్ ఎడిషన్ కదా కొన్ని తీసేసి ఉంటారని. ఏం లేదు, అన్ని సెన్సార్స్ ఉంచారు. ఫిక్స్లో హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఒక 4 hours నుంచి ఆడుతూ ఉన్నా. నాకు ఎటువంటి ల్యాగ్స్ లేవు, ఏం లేవు. హీటింగ్ ఇష్యూ కూడా చాలా తక్కువ ఉంది ఇందులో. చూసినట్టయితే క్లారిటీ కూడా బాగుంటుంది. డిస్ప్లే 2x AMOLED డిస్ప్లే అవ్వడం వలన కలర్స్ కూడా బాగా బ్రైట్గా కనబడుతున్నాయి. ఎనిమీస్ కూడా బాగా కనబడుతూ ఉంటారు. స్క్రీన్ ఒకటి బాగా చిన్నగా ఉంటుంది, అదొక్కటే మనం చూసుకోవాలి. కొంచెం అదొక్కటి చూసుకుంటే చాలు. అదే ప్రాసెసర్ మట్టికి పవర్ఫుల్ ప్రాసెసర్ ఒప్పుకోవచ్చు. మరి 8 Gen 1 అంత రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం 8 Gen 1 దీనికంటే ఏముండదు, కొంచెం క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అంతే, ఒక 40%. అది స్మూత్ HDR, అల్ట్రా హెచ్డి, ఎక్స్ట్రీమ్ HDR అన్నిట్లో ప్లే అవుతుంది. ఇంకా స్పీడ్ విషయానికి వస్తే 40 FPS, 60 FPS, 90 FPSలో కూడా ఆడొచ్చు ఇది. ర్యామ్ విషయానికి వచ్చేస్తే 8GB వేరియంట్ ఒకటే ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసి 128GB ప్లస్ 256GB స్టోరేజ్. ఇది మొత్తం 4 కలర్స్లో అవైలబుల్. స్క్రీన్ మీద వేస్తా ఫోటో, మీరు చూడొచ్చు. 1080p 30 FPS ద్వారా రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఓన్లీ బ్యాక్ క్యామ్ క్వాలిటీ. బ్యాక్ క్యామ్ యూజ్ చేసి 4K వరకు రికార్డ్ చేయొచ్చు. 4Kలో 30 FPS ప్లస్ 60 FPS ద్వారా కూడా రికార్డ్ చేయొచ్చు మనం. దానికి వచ్చేసి ఇందులో డ్యూయల్ వ్యూ రికార్డ్ చేయొచ్చు మనం. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080p వరకు రికార్డ్ చేయొచ్చు మనం. స్లో మోషన్ విషయానికి వస్తే 240 FPS ప్లస్ 440 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. సూపర్ స్లో మోషన్ విషయానికి వస్తే 720 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు.
ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. డే టైమ్‌లో అయితే అసలు మనం ఎక్కడ లోపం కనిపెట్టలేం. ఈవెన్ 3x వరకు ఇది ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 3xలో కూడా పోర్ట్రేట్ స్టార్ తీసిన, 1xలో తీసిన, 2xలో తీసిన డైనమిక్ రేంజ్ అనేది చాలా బాగా ఇచ్చేసుకుంటది. నైట్ టైమ్ కూడా ఫోటోస్ చాలా బాగొస్తాయి. ట్యూబ్ లైట్ కండిషన్‌లో కూడా ఫోటోస్ అనేవి చాలా బాగొస్తది. మరీ లో లైట్‌కెళ్తే నాయిస్ మట్టికుంటది. ఇందులో మిగిలిన ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఎన్ఎఫ్సి ఉంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంది, ప్లస్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ట్, ఇంకా అంతేకాకుండా డ్యూయల్ బ్యాండ్ వైఫై యూజ్ చేసుకోవచ్చు, బ్లూటూత్ 5.2తో రన్ అవుతుంది, ఇంకా డ్యూయల్ 5G సిమ్స్ కూడా వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఉంది, అది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, చాలా యాక్యురేట్ గా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంది, చాలా యాక్యురేట్ గా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసి మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. నమస్తే.